పాక్ యూఏఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరచాలన వివాదానికి బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ యాండీ ప్రైక్రాఫ్ట్ను తప్పించాలన్న పీసీబీ డిమాండ్కు ఐసీసీ అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ను బహిష్కరించడానికి పాక్ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. నిర్ణీత సమయానికి పాక్ ఆటగాళ్లు హోటల్ నుంచి బయలుదేరకపోవడంతో ఓ దశలో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. చివరికి రిఫరీ ప్రైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పినట్లు పీసీబీ ప్రకటన విడుదల చేయడంతో పాక్ ఆటగాళ్లు మైదానానికి వెళ్లారు. ఈ క్రమంలో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది. టోర్నీ బహిష్కరించకుండా కొనసాగడానికి పీసీబీ చీఫ్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆసియా క్రికెట్ కప్ నుంచి పక్కకు తప్పుకుందామని పాకిస్తాన్ జట్టు భావించిందని, అలా చేయడం తమకు ఇష్టం లేదని, అందువల్లే టోర్నీలో కొనసాగామని నఖ్వీ చెప్పుకొచ్చాడు. షేక్ హ్యాండ్స్ వివాదాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తే విచారం వ్యక్తం చేసిందంటూ నఖ్వీ కొత్త మాటలు చెప్పారు. రిఫరీ తమ టీం కోచ్, కెప్టెన్, మేనేజ్మెంట్తో మాట్లాడారని నఖ్వీ తెలిపారు. నో షేక్ హ్యాండ్ అంశంగా జరిగి ఉండాల్సింది కాదని రిఫరీ అభిప్రాయపడినట్లు చెప్పుకొచ్చారు. క్రీడలు, రాజకీయాలు ఎప్పటికీ ఒకటి కావు అని నమ్ముతామని, ఒకవేళ తాము ఆసియా కప్ను బహిష్కరించాలని అనుకుంటే అది చాలా పెద్ద నిర్ణయం అవుతుందన్నాడు. నిజానికి పీసీబీ బెదిరింపులకు ఐసీసీ ఎక్కడా తలొగ్గలేదన్నాడు. పైక్రాఫ్ట్తో పాక్ కెప్టెన్, కోచ్లకు మీటింగ్ మాత్రమే ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్లో రిఫరీ పైక్రాఫ్ట్ భారత్తో మ్యాచ్ సందర్భంగా జరిగిన పరిణామాలకు కారణాలను మాత్రమే చెప్పారు. కానీ పాక్ బోర్డు మాత్రం ఐసీసీ క్షమాపణలు చెప్పినట్లు ప్రచారం చేసుకుంటోంది. పైగా ఈ మీటింగ్కు సంబంధించిన వీడియో, ఆడియో లేకుండా రిలీజ్ చేసి క్షమాపణ చెప్పిన రిఫరీ అంటూ రాసుకొచ్చింది. వీడియోలో యాండీ క్షమాపణలు చెబుతున్నట్లు ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు జరిగిన ఘటనను అతను వివరిస్తున్నట్లుగా మాత్రమే కనిపించింది. ఈ వీడియో వైరల్గా మారి నెట్టింట పాక్ మరోసారి ట్రోల్కు గురవుతోంది. దీంతో వినేవాడుంటే ఎన్నైనా చెబుతారంటూ ఫ్యాన్స్ పాక్ బోర్డుపై సెటర్లు వేస్తున్నారు. ఆడియో లేకుండా వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు అంటూ చెప్పడం పాక్కే సాధ్యమని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, వాళ్ళు యుద్ధాలు గెలిచినట్లే ఇలా ఆడియో లేని వీడియోలను వారు మాత్రమే వినగలరు అంటూ సెటర్లు వేస్తున్నారు.